లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే 4 అభ్యర్థుల్ని ప్రకటించగా తాజాగా మరో 5 సీట్లను ఫిక్స్ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 57 మందితో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల 3వ జాబితాను రిలీజ్ చేయగా తెలంగాణలోని 5 స్థానాలకు అభ్యర్థులను హస్తం పార్టీ ప్రకటించింది. అభ్యర్థుల జాబితా కనుక మనం చూసినట్లయితే చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, సికింద్రాబాద్ నుంచి దానం నాగేంద్రలకి ఛాన్స్ దక్కింది. ఇక కాంగ్రెస్ తాజా జాబితా చూసినట్లయితే ఒక్క మల్లు రవి తప్ప మిగతా వారందరూ వలస పక్షులే కావడం విశేషం. గడ్డం వివేక్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరి అసెంబ్లీ టికెట్ సాధించగా ఇప్పుడు అతని కుమారుడు వంశీకి ఎంపీ టికెట్ దక్కింది. ఇక మిగతా 3 ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన వారు కావడం విశేషం. గత 10 ఏళ్లుగా పవర్లో ఉన్న బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి లోక్సభ ఎన్నికలకు రెడీమేడ్గా అభ్యర్థులు లభించినట్లయింది. బీఆర్ఎస్ లో గతంలో మంచి ప్రాధాన్యత పొందిన పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య చేవెళ్ల సీట్ కోసం కాంగ్రెస్ లో చేరారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎంపీ కూడా కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరడంతో పట్నం సునీత మల్కాజ్గిరికి షిఫ్ట్ అయ్యారు. అయితే అక్కడ కూడా ఆమెకి సీటు విషయంలో మాజీ బీఆర్ఎస్ నేతలైన మైనంపల్లి హనుమంతరావు, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నుంచే పోటీ ఉండడం మరో విశేషం. ఇక మరో సీటు కనుక చూసినట్లయితే 4 రోజుల క్రితమే కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్కి ఇచ్చారు. నాగేందర్కి సికింద్రాబాద్ సీటు దక్కింది. ఇక్కడ సీటు కోసం గత నెలలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ని పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఆయన్ని కాదని దానంని చేర్చుకొని టికెట్ ఇచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీలో సీటు కోసం బీఆర్ఎస్ నేతలపైనే ఆధారపడాల్సి వచ్చిందని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వీరు లేకుండానే విజయం సాధించామని, ఇప్పుడు వీరంతా ఎందుకు కాంగ్రెస్ లో పోటీ చేయడానికి అసలు నేతలే లేరా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అధికారం లేకుండా 3 నెలలు కూడా ఉండలేని నేతలని తీసుకొని ఇక టికెట్ ఇవ్వడం ఏంటి, ఎంతో కాలంగా పార్టీకి సేవ చేస్తున్న వారి పరిస్థితి ఏంటి అని గట్టిగా నిలదీస్తున్నారు ఇక కాంగ్రెస్ లో నేతలే. ఆయా స్థానాల్లో సీటుపై ఆశలు పెట్టుకున్న నేతలు, వారి అనుచరులు తాజా జాబితాపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 5 స్థానాల్లో ఏకంగా 4 స్థానాలు వలస నేతలకే కట్టబెట్టడంతో తీవ్రమైన ఆవేదన, ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్కెచ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో 14కి పైగా సీట్లు సాధించాలని రేవంత్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అధిష్టానానికి సైతం ఆ మేరకు మాట ఇచ్చారు. అందుకోసమే బలమైన అభ్యర్థుల్ని బరిలో దించాలని భావించి వలసల్ని ప్రోత్సహించారు. బీఆర్ఎస్ బలహీనమవడము, కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో నేతలు కూడా కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేవంత్ కూడా ఆర్థిక అంగబలము, సామాజిక బలమున్న నేతల్ని సెలెక్ట్ చేసుకొని లోక్సభ బరిలో దింపుతూ ఉన్నారు. అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో తనదైన శైలిలో రాజకీయం చేసి వలసల్ని ప్రోత్సహించి సీట్లు అప్పగించారు. అందులో భాగమే తాజాగా 5 సీట్లు ప్రకటిస్తే అందులో 4 గత 4 నెలల్లో, 3 ఇటీవలే పార్టీలో వచ్చిన వారికి సీటు ఇచ్చారు. గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేశారు. అయితే ఈ వలస నేతలకి క్యాడర్ ఏ మేరకు సహకరిస్తుంది అనేది మాత్రం కీలకమనే చెప్పాలి. గెలిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఫలితం తేడా కొడితే ప్రభుత్వంలో, పార్టీలో అలజడులు రేగడం మాత్రం పక్కా. మండు వేసవిలో రాజకీయ సెగలు కక్కుతూ మరింత వాడివేడిగా కాంగ్రెస్ రాజకీయాలు సాగడం ఖాయం. మరి వలస నేతలకి సీట్లు ఇచ్చిన రేవంత్ రెడ్డి వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.